హాయ్ గైస్, హాయ్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు చాలా మంది అడుగుతారు, కొన్ని కామెంట్స్లో పెడుతున్నారు, మేము బయటికి ఎక్కడికైనా కానీ కూడా అడుగుతారు. అదే మాట అంటే మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ అని. అయితే వీడియోలో ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మా తారి ఊర్లో ఉన్నాం. మా రజిత వాళ్ళ అమ్మ వారి ఇంటికాడ. ఫస్ట్ ఇంటి ముందు ఉన్న ఇంట్లో కిరాయి ఉండరు, మరి ఫస్ట్ ఆ ఇంట్లో కిరాయి ఉండడు అన్నట్టు. ఇక ఈ మధ్యనే ఇళ్ళకి వచ్చారు. అయితే ఏంటంటే ఫస్ట్ ఇదే ఇంట్లో కిరాయి ఉండేటోళ్ళు. 4 సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఆ ఇంట్లోకి పోయిర్రు. మాది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది చెప్తాను నేను. ఓకే, చూసేయాలి. ఇక చెప్పేస్తా నేను. రజితకు అయితే కొంచెం మాట్లాడలేదు ఎక్కువ, ఎందుకంటే ఫుల్ ఫీవర్ అన్నట్టు మొన్నటి నుండి. మన సర్దులు అయిపోయిన తర్వాత నుండి జ్వరంతో పడ్డది. అంటే బాగా ఎగిరింది కదా డ్యాన్స్. ఇక అందరికన్నా మంచి చేసిందని చెప్పని తొందర జ్వరం వచ్చింది అన్నట్టు. ఇంత జ్వరంలో ఉన్నప్పుడు వీడియో అవసరం అనుకుంటారు కావచ్చు. ఇదేంటంటే ఈ వీడియో ఇక్కడనే చెప్పాలి, నేను ఇంటికి పోతే చెప్పరాదు, అందుకోసమని ఇప్పుడు చెప్తున్నా నేను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, చేస్తా. ఇప్పుడు అదే పని మీద ఉన్నాను నేను. ఓకే, చెప్తా ఇప్పుడు. మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని మీదకి వస్తే, మాది ఇది పెద్ద సినిమా కాదు నాకు ట్వీట్ చేయడానికి. చెప్పేస్తా. మాది చెప్పన్నా చెప్పు. మనం లాగేది ఎక్కువ లాగేసిన కోపం వస్తుంది, చూసేటోళ్ళు కూడా కోపం వస్తుంది. అవునా కాదా? చెప్పేస్తాను నేను. ఇక మాది ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరిది గొంతు తట్టుకుంటుంది. చెప్తా అంటే అటం అవుతుంది, ఎప్పుడు అటం అవుతుంది నాకు. మాది లవ్ మ్యారేజ్. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటది కావచ్చు, లవ్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా ఎవరు ప్రపోజ్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి. అది కూడా చెప్పేస్తా. ఇంకొక వీడియో అవన్నీ మనకెందుకు కదా, అవన్నీ లాగు చేసుకొని ఇంకొక వీడియోలో చెప్తా. అవన్నీ మనకద్దు, డైరెక్ట్ చెప్పేస్తా. చెప్పు. మా ఇద్దరు ఇట్లా ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసిరంటే రజిత చేసింది. వీలైతే చెప్పినందుకు మరి చెప్తుడు కావచ్చు అని ఏమనుకుంటలేవు. నీకు ఇబ్బంది లేకపోతే నేను చెప్తా, ఇబ్బంది ఉంటే చెప్పచ్చా? ఎట్లా ప్రపోజ్ చేసింది, అసలు ఏ విధంగా కలిసినాం మేమనంటే, వీళ్ళ అమ్మ వాళ్ళ అక్క అంటే నాకు కూడా అత్తమ్మని అవుతుంది, వాళ్ళకి అక్కడ చుట్టాలు ఉన్నారు అన్నట్టు మా ఊర్లో. ఒక రోజు బతుకమ్మ కానీ, ప్రతి సంవత్సరం అక్కడికి బతుకమ్మ కానీ వస్తుందట, అంతగా మాకు తెలియదు. అయితే ఒకసారి గట్టినే బతుకమ్మకి వచ్చింది. వచ్చేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్ను కూడా తోడు పట్టుకొచ్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇదంతా నాకు తెలియదు విషయం, అలా రజితనే అయిపోయింది నాకు. వీళ్ళ ఫ్రెండ్ రజిత ఇద్దరు ఇట్లా లేచిందంటే, వాళ్ళ ఫ్రెండ్ నన్ను కొంచెం ఇట్లా లవ్ చేసిందట. అంటే లాంగ్వేజ్ అంటారు కదా అట్లా. ఎటువైనా చూసుడు, మళ్ళీ ఎక్కువైందంటే బతుకమ్మ కాడ నేనే పాటలు ఎత్తా, సాంగ్స్ అన్ని నేనే ఎత్తా, మొత్తం నేనే చూసుకుంటా అక్కడ మొత్తం. అట్లా ఏంటంటే మెల్లమెల్లగా నన్ను చూసుడట, ఎటు పోతే అటు నన్ను చూసుడు అన్నట్టు మొత్తం బాగా చూసుడట నన్ను. ఇక ఉండి చూసి ఆమె రజిత తగ్గిపోయిందట. ఆయన చూడు ఎంత మస్తున్నాడు, నేను లవ్ చేస్తున్నా, నేను అటు కూడా అని చెప్పని చూపిస్తే, దీనికి ఏమైంది, ఇది గొడవ పెట్టుకుందట. ఏం మాట్లాడుతున్నా, నేను అప్పటి నుండి నేను చూస్తున్నా, నేను లవ్ చేస్తున్నా అని, మళ్ళీ నువ్వు అంటున్నావు ఏందని చెప్పని కదా వీళ్ళు గొడవ పెట్టుకున్నారట. నాకైతే ఎప్పుతే ఇది మొత్తం సినిమా అనిపించింది నాకు, మొత్తం సినిమాలో చెప్పినట్టు చెప్పి నాకు. అప్పటికి నేను నమ్ముతలేదు కానీ ఆమె చెప్పే మాటలైతే అంత నమ్మాల్సిన వస్తుంది నాకు. సరే అని చెప్పని అనుకున్నారట. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం గొడవ ఇటు పెట్టుకున్నారట. ఇదేం చేసిందంటే ఇక మళ్ళా ఎక్కడ లవ్ చేసి ఎక్కడ ఆగమవుతుంది అని చెప్పి వీళ్ళ ఇంట్లోతో మాట్లాడిచ్చేసి వెంటనే ఒక 10 రోజులకి వెంటనే మా ఇంటికి వచ్చేసారు. వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంటికి వచ్చేసారు. వచ్చి అమ్మతో మాట్లాడారు. ఇక మాట్లాడి నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడుతుందట, ఇక ఇదంతా లవ్ తీసుకుని అవి ఇవి వెళ్ళిపోవడం అవన్నీ మనకు వద్దు, అందుకే నేను అర్థం చేసుకొని ఇటు మీతో మాట్లాడి, మరి మాట్లాడిన తర్వాత మీరు ఒప్పుకోరా అని అడగడానికి వచ్చి అడుగుతున్నాం మేము. మరి మీరు ఏమంటారు, మీరు ఓకే అంటే పెళ్లి చేద్దాం, లేకపోతే లేదని మాట్లాడారట. మాట్లాడితే అమ్మ చూసి బాగా ఆలోచించి, మరి నిజంగానే లవ్ ఎత్తున్నావు అమ్మ అని చెప్పానంటే చూసి కొంచెం సిగ్గుపడతా అన్నట్టు. మళ్ళీ సాటుకుంటూ అడిగితే నిజమే అత్తమ్మ అని అన్నట. ఎంట్రీ వరుస కలిపేసరికి అమ్మ నవ్వుకొని సరే అని చెప్పి అప్పుడు ఓకే అయ్యి అప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఇది కథ. ఇక
అమ్మయ్య ఇక అయిపోయింది. ఇదంతా మొత్తం ఏంటంటే ఇదంతా తినే ఇక అప్పటి చెప్తున్నావు మస్తు నవ్వుతుంది, ఘోరంగా నవ్వుతుంది. ఎక్కడ బెదిరిస్తామని సైలెంట్ గా నాకు మెల్లమెల్లగా నవ్వుకున్నా. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిసే ఉంటుంది. లోపల ఇదంతా బట్టిది ఏం లేదు, కొంచెం కోపాల కుర్రోకేనా. ఇప్పుడు జరిగింది చెప్తా మొత్తం. ఇక మా ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ అంటే ఇంకొక ట్విస్ట్ ఉంది మా దాంట్లో. ఇది బట్టే కాదు, ఫేక్ కాదు చెప్పేది, ఈ మాట నిజం మాటనే. మాట ఒకటి ట్విస్ట్ జరిగింది. అదేంటంటే ఇదే ఇంట్లో కిరాయి ఉన్నారని లేదా, ఈ ఇంట్లో కిరాయి ఉన్నప్పుడు స్టార్టింగ్ లా ఫస్ట్ ఇక్కడికి చూడడానికి వచ్చిన మేము రచితని. ఫస్ట్ సంబంధం ఇదే, ఇక రచితను చూసిన సంబంధం ఫస్ట్ సంబంధం. అయితే అప్పుడు నాకు పెళ్లి అంటే అసలు ఇంట్రెస్టే లేదు. నాకంటే ఒక స్థాయి ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించుకొని నా సొంత డబ్బుతోని నా భార్యను పెళ్లి చేసుకొని అన్ని విధాలు చూసుకోవాలన్నట్టు నాకుండే. కానీ ఏంటంటే మా వాళ్ళ దాంట్లో కొంచెం చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయితే అన్నట్టు. ఇప్పుడైతే మారిపోయింది తొందర ఏజ్ లో. అయితే వాళ్ళందరికి నా ఏజ్ వాళ్ళ తోటలో అందరికి అయిపోయింది పెళ్లిళ్ళు, నాకంటే చిన్నోళ్ళకి అయిపోయింది. నాకు మాత్రం ఇంకా నేను చేసుకుంటేనే అధ్యాస లేదు. అందరూ అన్నమాట అమ్మని నాన్నని అందరినీ ఇంకా పెళ్లి చేసుకోరా, ఇంకా పెళ్లి దగ్గర మీకు గట్లుంటుందా, మా కొడుకు అయిపోయింది, 2 బిడ్డల తండ్రి అయిండు. నేను అన్నమాట నిజం కదా, మీరు కూడా ఎప్పుడు దాదాపుగా చూసే మీరు కొంతమంది కూడా మీకు జరిగే ఉంటది ఇట్లా. అంటే పక్క వాళ్ళతోనే మనని ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి ఇట్లా. ఇగో నా కొడుకు 2 బిడ్డల తండ్రి అయిండు, ఇక నా బిడ్డ 2-3 బిడ్డల తల్లి అయింది, ఇంకెప్పుడు వేసుకుంటారు అంతే పని ఇట్లా అడుగుతుందంటే అనగానంగా మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫోర్స్ చేసేది. ఇక ఫోర్స్ చేసేసరికి ఎంత ఇష్టం లేకున్నా ఇక అమ్మ వాళ్ళ మాట కాదని లేము. చిన్నప్పుడు అంతే నేను సరే అని చెప్పని వచ్చేసిన. స్టార్టింగ్ ఇది వచ్చిన చూసిన తర్వాత ఇక స్టార్టింగ్ వచ్చిన సరే ఏంటంటే అమ్మకు నచ్చేసింది రచిత ఫస్ట్. తర్వాత ఏంటంటే అప్పుడు ఇష్టం లేదు కదా నాకు, ఏమీ మీద ఇష్టం కాదు, పెళ్లి లెక్కలు ఇష్టం లేక ఏంటంటే నేను అటు ఇటు అయినా అన్నట్టు ఎక్కువ. పోయిన తర్వాత అమ్మ నాకు అద్దమ్మా అది ఇదని చెప్పేసిన, ఇక నాతో ఒరి చేసి అని తప్పించుకుని అయిపోయింది. ఏమైనా దూసుడు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఎన్ని 18 సంబంధాలు చూసిన నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 18 సంబంధాలు చూసిన. 18 సంబంధాలకు పోయి చక్కగా చిటికలు ఉన్నాం. ఉన్న తర్వాత ఇక అమ్మ చూసి ఎట్లా వీడు చేసుకోవాలంటే చేసుకుంటలేడు, ఏ అమ్మాయిని చూసినా గట్టిన పట్టేయడు, వీడికి అసలు ఇంట్రెస్ట్ లేదా ఎట్లా పెళ్లి మీద అన్నట్టుగా అమ్మ భయపడి ఒకరోజు మస్తు బాధపడ్డది. ఇక అమ్మ బాధపడి నాకు నచ్చలేదు. సరే అమ్మ ఓకే, ఇప్పుడు ఎవరిని చూడడానికి తీసుకుంటుంది అమ్మ, ఎట్లు తీసుకుంటుంది అమ్మ అంటే కొంచెం నా మొహం పెట్టింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మా ఊర్లో ఒక ఆమె ఏం చేసింది, అనుకోకుండా ఒకరోజు మా ఇంటికి వచ్చింది. వచ్చి ఇప్పుడు సుమను పిల్ల కూడా అట్నే ఉన్నాడు, మీరు ఫస్ట్ చూసిన సంబంధాన్ని చూసినావా, ఆ అమ్మాయి కూడా ఇప్పటిదాకా అట్నే ఉందంట. మరి ఇద్దరిద్దరు ఉన్నారంటే వీళ్ళకే బంధం మూడేసినట్టుంది నా డౌట్కు. ఒక్కసారి మరి చూసి రాపు రెడీ రాపోరు. మరి ఆమె గట్టిన ఏ సంబంధం వచ్చినా అద్దంటుందట, మీ వాడు కట్టిన ఏ సంబంధాలు అయినా అద్దంటున్నట. అట్లా అంటే మరి కారణం ఏమన్నట్టు అంటే బంధం వీళ్ళకే రాసినట్టుందని చెప్పని అన్నదట ఆమె. మా అమ్మ కూడా బాగా ఆలోచించింది, నిజమే కావచ్చు, అందుకే వీళ్ళు ఎక్కడికైనా అద్దంటారు, ఇదే కారణం కావచ్చు. మరి సరే ఒకసారి అది అడిగి చూద్దాం ఎట్లయితే అట్లా అని మళ్ళీ పోయిన 3 సంవత్సరాలకు అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చినాం. మళ్ళా చూడుర్రి అంటారు కదా, బ్రహ్మదేవుడు రాసింది తప్పించుకోవాలంటే చూసినావా, ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడనే జరుగుతా అంటే అది ఇదే అవునా కదా. ఇక్కడ రాసి పెట్టుండగా మేము ఎన్ని తిరిగితే ఏం లాభం, 100 తిరిగినా లాభం లేదు. తిరిగి పెట్రోల్ బొక్క, పైసలు బొక్క. ఇలా గుడగత్తే అయింది. ఆఖరికైతే గప్పుడు వచ్చి మా ఇద్దరికి ఓకేనా మీకంటే ఇక ఓకే అనుకున్నాం. తర్వాత పెళ్లి చేసేసుకున్నాం. అది కూడా కొండాట్లా జరిగింది. ఆ పెళ్లి వీడియో కూడా మా కోడలు తీసింది వీడియో. అప్పుడు పెళ్లి వ్లాగ్ అని ఉంటుంది, అది తీసింది. ఇప్పుడు కొంచెం ముందుకు వస్తుంది మళ్ళీ వీడియో, అది చూస్తున్నట్టున్న పెళ్లిది కానీ కొంచెం ముందుకు వస్తుంది వీడియో. అది ఇది మాది లవ్ అరేంజ్డ్ అంటే మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మీరు అనుకుంటారు కొండాట్ల ఎందుకు చేసుకున్నారు, మరి ఇంటికాడ వేసుకుంటే అయిపో అనుకుంటారు కావచ్చు. అయితే అమ్మ మొక్కుందట, పెళ్లి జరిగితే కొండాటలనే జరిపిస్తాను మొక్కిందట. అందులో మా అన్నకు కూడా కొండాటలే చేసినాం, నాది కూడా కొండాటకనే చేసినాం. అట్లా మాది ఇట్లా అయింది అన్నట్టు. ఇక మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక ఇందులో అయితే దాచేది ఏం లేదు, ఉన్నాయన్నీ చెప్పేసిన అంతే. ఇక ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి ఓకే. ఇంకొకటి ఏంటంటే సింధు మీకు ఏమైతే అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నా మా కోడలు పెట్టిందన్న మా వీడియో చూసిరు కదా, కోడలు అయితే అని చెప్పిన కదా, మరి ఎట్లా కోడలు అయితే ఏం కథ అన్నది నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. నేను ఆ వీడియో అయితే చూసిరు కదా, మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.